హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాహిత్య రాజూస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనకి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినటువంటి ఫ్రూట్స్ అలాగే వెజిటేబుల్ సీడ్స్ అయితే వచ్చేసాయండి. వీటిని నేను అన్బాక్సింగ్ వీడియో కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి మన ఛానల్లోకి చూసేయండి. అలాగే మనము కొన్ని సీడ్స్ని కూడా మన పెరట్లో ఆల్రెడీ నాటేసాం కదా, నాటిన విత్తనాలు కూడా మళ్ళీ మనకి ఈ ఆన్లైన్ బుకింగ్లో కూడా వచ్చాయండి. అయితే నాటిన విత్తనాలు నాటకుండా మిగిలినటువంటి విత్తనాలని కొన్ని అయితే నేను ప్లాంటింగ్ చేశానండి. ఏ విధంగా ప్లాంటింగ్ చేశాను అనేది నేను ఈ వీడియోలో చేస్తున్నాను. ఈ విత్తనాలు అయితే నేను టెర్రస్ మీద ప్లాంటింగ్ చేశానండి, పెరుగు అలాగే పెయింట్ బకెట్లలో. ఏ విధంగా నాటాను అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ కొన్ని పెయింట్ అలాగే పెరుగు బకెట్లను తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి వాటికి డ్రైనేజ్ హోల్స్ని కూడా వేసానండి. ఈ బకెట్లకి ఎలాగ హోల్స్ వేసుకోవాలని నేను వీడియో కూడా చేశాను. మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. అలాగే ఈ బకెట్లకి ఫుల్గా మట్టిని అయితే నింపిన తర్వాత కొన్ని వాటర్ని అయితే ఇలా పోస్తున్నానండి. ఇలా వాటర్ని పోయటం వల్ల మనకి మట్టి అనేది మెత్తగా బాగా నానుతుందనమాట. ఇలాగా అన్ని బకెట్లకు కూడా ఇలా నీట్గా వాటర్ని అయితే నింపేసిన తర్వాత నెక్స్ట్ అయితే వీటిలో మనము సీడ్స్ని అయితే ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఈ విధంగా నెక్స్ట్ డే చూడండి, మట్టి అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి బకెట్లో క్యాలీఫ్లవర్ విత్తనాలను అయితే నాటుతున్నానండి. మనకి మట్టి అయితే చక్కగా బాగా మెత్తగా నానిపోయింది. సీడ్స్ చూడండి మనకి ఎలా ఉన్నాయో ఆవాల్లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ మట్టిని ఒకసారి కల్టివేటర్ తోటి ఇలాగా లూజ్ చేస్తున్నానండి. చక్కగా మట్టిని అయితే ఇలా లూజ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కల్టివేటర్ని యూజ్ చేసి మట్టిని అయితే ఈ విధంగా లూజ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ విత్తనాలని ఇలా కొన్ని అయితే తీసుకుంటున్నానండి. చేతిలోనికి కొన్ని సీడ్స్ని తీసుకొని ఇలాగా బకెట్లోనికి ఇలాగా చల్లుతున్నాను. చల్లిన తర్వాత మళ్ళీ సీడ్స్ కనిపించకుండా పైన ఈ చెట్ల మట్టిని అయితే ఇలాగ కప్పేస్తున్నానండి. మళ్ళీ ఫస్ట్ మనం ఇలా నాటుకోవాలండి. నాటిన తర్వాత ఇవి మొక్కలు వచ్చిన తర్వాత తీసి మళ్ళీ మనము సపరేట్గా నాటుకోవాలన్నమాట. ఇదిగో చూడండి, సీడ్స్ని అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను. చూడండి మనకి ఆవాల్లాగే ఉన్నాయండి చూడడానికి అచ్చంగా. ఈ సీడ్స్ని అయితే ఇలాగా చల్లుతున్నానండి. బకెట్లోనికి ఇలాగ చల్లేసుకొని మళ్ళీ సీడ్స్ కనపడకుండా మట్టిని అయితే ఇలాగ కవర్ చేస్తున్నాను. కవర్ చేసి కొన్ని వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఇలాగ ప్రతి బకెట్లో కూడా సీడ్స్ని అయితే నాటుతున్నాను. నెక్స్ట్ ఈ బకెట్లో ఒక మట్టిని కూడా నేను ఇలాగ కల్టివేటర్ నీట్గా చదును చేస్తున్నానండి. రాళ్ళలాగా ఉన్నాయి కానీ మట్టి కదా, ఇలాగ బ్రష్ చేయగానే మట్టి మనకి మెత్తగా నలిగిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మట్టిని కొంచెం పక్కకి వేసుకొని ఈ బకెట్లో మట్టిని అంతా కూడా ఇలా చదును చేసిన తర్వాత ఈ బకెట్లోకి వచ్చేసి నేను క్యాబేజీ విత్తనాలు నాటుతున్నానండి. చూసారు కదా, క్యాబేజీ విత్తనాలు అచ్చంగా మనకి క్యాలీఫ్లవర్ విత్తనాలు లాగే ఉన్నాయండి. ఈ క్యాబేజీ విత్తనాలు కూడా బకెట్లోకి ఇదేవిధంగా ఇలాగ చల్లుకున్న తర్వాత ఈ విత్తనాలు కనపడకుండా పైనుంచి మట్టిని వేస్తున్నాను. మట్టిని వేసేసి కొన్ని వాటర్ని ఇలాగా స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఖచ్చితంగా మనము సీడ్స్ని చల్లినప్పుడు వెంటనే వాటర్ని అయితే కొన్ని ఇలాగా చల్లాలి. ఓకే అండి, నెక్స్ట్ బకెట్లో వచ్చేసి నేను ఇక్కడ కూడా నీట్గా ఇలాగ మట్టిని అయితే లూజ్ చేస్తున్నానండి. యాజ్ యూజువల్గా అన్ని బకెట్కి ఇలాగ మట్టిని అయితే లూజ్ చేసుకోవాలి. ఇలా మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత ఈ మట్టి కూడా మెత్తగా బాగుందండి. ఈ బకెట్లోనికి నేను క్లూస్టాక్ బీన్స్ విత్తనాలు అయితే నాటుతున్నానండి. అదే అండి మనం గోర్చిక్కుళ్ళు అంటాం కదా, ఈ గోర్చిక్కుడు విత్తనాలను అయితే నేను ఈ బకెట్లో ప్లాంటింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విత్తనాలను చూపిస్తున్నాను చూడండి. ఈ గోర్చిక్కుడు విత్తనాలు అయితే చూడడానికి ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఈ విత్తనాలని ఇలాగ బకెట్లోనికి ఈ విధంగా అక్కడ ఇలాగా చల్లుతున్నానండి. చల్లిన తర్వాత మట్టి మెత్తగా ఉండటం వల్ల నేను ఫింగర్ తోటి మట్టిలోనికి ఇలాగ డిప్ చేస్తున్నాను. ఈ సీడ్స్ని ఇలాగ సీడ్స్ అన్నింటినీ కూడా మట్టిలోనికి డిప్ చేసుకున్న తర్వాత పైనుంచి కొన్ని వాటర్ని అయితే చల్లుతున్నాను. ఓకే అండి, నెక్స్ట్ బకెట్లో వచ్చేసి ఇలాగ మట్టిని లూజ్ చేసుకున్న తర్వాత నేను ఈ బకెట్లో ఫ్రెంచ్ బీన్స్ సీడ్స్ని అయితే ప్లాంటింగ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇవి ఫ్రెంచ్ బీన్స్ అనమాట. ఈ ఫ్రెంచ్ బీన్స్ సీడ్స్ని నేను ఇక్కడ ప్లాంటింగ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఒక 5 విత్తనాలనే తీసుకున్నానండి. 5 విత్తనాలని తీసుకొని ఇలాగా బకెట్ మట్టిలోనికి ఇలాగ డిప్ చేస్తున్నాను. సీడ్ అనేది కనిపెట్టకుండా మట్టిలోనికి ఇలాగ గుచ్చిన తర్వాత మళ్ళీ ఈ సీడ్స్ మీద కూడా వాటర్ని అయితే ఇలా స్ప్రింకిల్ చేస్తున్నానండి. ఖచ్చితంగా ప్లాంటింగ్ చేసినప్పుడు విత్తనాలు నాటినా చిన్న చిన్న మొక్కలు నాటినా వాటర్ని అయితే ఇలాగ ఖచ్చితంగా చల్లుకోవాలి. ఓకే అండి, ఈ బకెట్లో మట్టి కూడా మెత్తగా ఉందనమాట. ఎండ తగిన బకెట్లో డ్రై అయిపోయాయి. కొంచెం నీడగా ఉన్న బకెట్లో అయితే మెత్తగా ఉందండి మట్టి అయితే. ఇలాగ నలిపినప్పుడు చూడండి మట్టి రాళ్ళు కూడా మెత్తగా మెదిగిపోతున్నాయి. ఇప్పుడు ఈ బకెట్లోనికి నేను వచ్చేసి వైట్ ఆనియన్ సీడ్స్ని అయితే వేస్తున్నానండి. విత్తనాలు చూసారా ఇలాగ నల్లగా ఉన్నాయన్నమాట. ఈ వైట్ ఆనియన్ సీడ్స్ని అయితే ఈ విధంగా బకెట్లో ఈవెన్గా చల్లిన తర్వాత సీడ్స్ కనిపించకుండా మట్టిని అయితే ఇలా కవర్ చేస్తున్నానండి. కవర్ చేసిన తర్వాత వీటి మీద కూడా కొన్ని వాటర్ని అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను. వాటర్ని స్ప్రింకిల్ చేసిన తర్వాత కూడా గమనించండి, ఒకవేళ సీడ్స్ ఏమన్నా బయటకు కనిపిస్తే ఇలాగ సీడ్స్ మళ్ళీ మట్టిలోకి ఇలా గుచ్చేసి కొన్ని వాటర్ని అయితే ఇలాగ చల్లుకోండి.
ఓకే అండి. నెక్స్ట్ బకెట్‌లో మట్టి కూడా చాలా మెత్తగా బాగుంది. వాటర్ పోసి నానబెట్టడం వల్ల మట్టి అయితే మనకి బాగా నానిపోయిందండి. ఇప్పుడు ఈ మట్టిని కూడా ఒకసారి లూజ్ చేసుకున్న తర్వాత ఈ బకెట్‌లోనికి నేను రెడ్ ఆనియన్ అయితే ఇలాగ నాటుతున్నానండి. చూస్తున్నారు కదా సీడ్స్ కూడా. ఈ సీడ్స్ కూడా బ్లాక్ కలర్‌లో ఉన్నాయి. ఈ రెడ్ ఆనియన్ సీడ్స్‌ని కూడా ఇలాగ బకెట్‌లోనికి ప్లాంటింగ్ అయితే చేస్తున్నానండి. విత్తనాలను చల్లిన తర్వాత నీట్‌గా మళ్ళీ విత్తనాలు కనపడకుండా మట్టిని అయితే ఇలా కవర్ చేస్తున్నాను. కవర్ చేసిన తర్వాత ఈ బకెట్‌లో కూడా పైనుంచి వాటర్‌ని అయితే ఇలా చల్లుతున్నానండి. ఖచ్చితంగా వాటర్‌ని అయితే ఇలా చల్లుకోవాలండి. ఓకే అండి. నెక్స్ట్ బకెట్‌లో మట్టిని కూడా ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఈ బకెట్‌లోకి వచ్చేసి క్యాప్సికమ్ అండి. మనం సిమ్లా మిర్చి అంటాం కదా! ఈ సీడ్స్‌ని అయితే ఈ బకెట్‌లోనికి ప్లాంటింగ్ చేస్తున్నాను. ఇలాగా ఈ సీడ్స్‌ని కూడా ఇలాగ చల్లుకున్న తర్వాత సీడ్స్ కనపడకుండా మట్టిని వేసేసి పైనుంచి ఇలాగైతే కొన్ని వాటర్‌ని చల్లుతున్నాను. మనం ఇలాగ వాటర్‌ని చల్లిన తర్వాత సీడ్స్ ఏమైనా బయటికి ఇలా కనిపించాయనుకోండి, వాటిని మళ్ళీ ఇలాగ మట్టిలోనికి డిప్ చేయండి. డిప్ చేసేసి మళ్ళీ కొంచెం పైనుంచి కొన్ని వాటర్‌ని అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. నేను ఈ విధంగా వాటిని లూజ్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్‌గా ప్రతి మొక్క నాటే ముందు మొక్కలు కానీ విత్తనాలు కానీ నాటే ముందు మట్టిని ఇలా లూజ్ చేసుకోవాలని ఇప్పుడు ఈ బకెట్‌లోనికి నేను రెడ్ క్యారెట్ సీడ్స్‌ని అయితే ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇప్పుడు చూసారు కదా సీడ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. లైక్ జీలకర్ర లాగున్నాయండి. ఇప్పుడు ఈ రెడ్ క్యారెట్ సీడ్స్‌ని కూడా ఇలాగ బకెట్‌లోకి చల్లిన తర్వాత పైనుంచి మట్టిని కవర్ చేస్తూ మట్టిని కవర్ చేసిన తర్వాత కొన్ని వాటర్‌ని అయితే ఇలా ఖచ్చితంగా కలుపుకోండి. ఓకే అండి. నెక్స్ట్ బకెట్‌లో మట్టిని కూడా ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఈ బకెట్‌లో వచ్చేసి నేను బీట్రూట్ విత్తనాలు అయితే చల్లుతున్నానండి. ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. సీడ్స్ అయితే బీట్రూట్ విత్తనాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఈ బీట్రూట్ విత్తనాన్ని ఈ విధంగా ఇలాగ బకెట్‌లోకి చల్లిన తర్వాత మనము అన్ని బకెట్లో ఇలాగ మట్టిని చల్లినట్లుగానే ఈ సీడ్స్ కూడా కవర్ అయ్యే విధంగా ఇలా మట్టిని వేసేసుకొని ఇలా కొంచెం వాటర్ని అయితే చల్లుకోండి. ఓకే అండి. ఈ విధంగా టెర్రస్ మీద నేను కొన్ని సీడ్స్ అయితే ఇలాగ పెయింట్ అలాగే పెరుగు బకెట్లలో ప్లాంటింగ్ అయితే చేశానండి. మార్నింగ్ ఈవినింగ్ మనకి మట్టి అనేది డ్రై అయిపోకుండా ఇలాగ అన్ని బకెట్లో వాటర్ని అయితే చల్లుకుంటూ ఉండాలండి. మరి ఇవి ఎన్ని రోజులకి మళ్ళీ మొక్కలు వచ్చాయనేది మొక్కలు వచ్చిన తర్వాత నేను మీకు వీడియో తీసి పెడతాను. ఓకే అండి. ఇది ఇవాల్టి వీడియో. మనం ఈ విధంగా టెర్రస్ మీద అయితే కొన్ని సీడ్స్‌ని ప్లాంటింగ్ అయితే చేసామండి. మీకు కూడా ప్లాంటింగ్ ఇష్టమున్నా మీరు కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చేశానండి. ఓకే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.